I will say my biggest inspiration is my father. Was always motivated. ఎప్పుడైనా కొన్ని వాల్యూస్ అనేవి సొసైటీలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి ఎరోడ్ అవుతా వస్తున్నాయి. డే బై డే మనం తగ్గిపోతూ వస్తున్నాయి చూస్తుంటే. కానీ స్టిల్ హీ హాజ్ మోటివేటెడ్ మీ స్పైట్ మై ఇనిషియల్ ఫెయిల్యూర్స్. నా జర్నీ చాలా ట్రబ్లింగ్ ఉన్నా కానీ he has been the supportive strength. And one more, so my personal inspiration, Srimati Vakati Karuna ma'am. Okay. Coming, ఆమె అంత లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ద ఎబిలిటీ టు ఇన్స్పైర్ లైఫ్స్, ద ఎబిలిటీ టు చేంజ్ లైఫ్స్. ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకుంటే హౌ యూ కెన్ చేంజ్ లాట్స్ ఆఫ్ లైఫ్స్ అని గుప్పెడు బియ్యం ఇనిషియేటివ్ అని ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఆ టైంలో వరంగల్ రీజన్ వాజ్ వెరీ డ్రాట్. ఇట్ వాజ్ ఎఫెక్టెడ్ విత్ డ్రాట్స్. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కొలాబరేట్ అయ్యి ఎవ్రీ ఇంటి నుంచి ఒక చేతనైనంత అన్నం లైక్ బియ్యం షీ కలెక్టెడ్ ఇట్ అండ్ షీ హాస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇట్ టు ద వల్నరబుల్ పాపులేషన్. అంటే ఒక చిన్న స్టెప్పే, ఎవరైనా మనం అనుకుంటే చేయొచ్చు, బట్ షీ ఇనిషియేటివ్ తీసుకునే వాళ్ళది దే ఆర్ ద చేంజ్ మేకర్స్ ఆఫ్ దిస్ సొసైటీ అని మనం అంటాం. దీస్ మూవ్స్, ఇలాంటి ఇన్స్పిరేషన్ చిన్నగా అనిపిస్తాయి కానీ the ability to bring the change in the long run is very big. Correct. And the impact they are bringing on normal lives is very high. 6 ఏళ్లకి మీరు మెయిన్స్ అచీవ్ చేసి ఇంటర్వ్యూ కూడా ఫస్ట్ టైం వెళ్ళారు. Yes ma'am. 5 ఏళ్లలో ప్రిలిమ్స్ కూడా కాకుండా, ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ కాకుండా ఉన్న సందర్భంలో మిమ్మల్ని మీరు ఎలా ఆన్సర్ చేసుకున్నారు, ఎలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకున్నారు? దట్ ఈస్ అ వెరీ టఫ్ జర్నీ. నాకనే కాదు, ఏ ఆస్పిరెంట్ కైనా ఉన్న టఫెస్ట్ ఫేజ్ ఆఫ్ దేర్ లైఫ్. కానీ నేను ఆస్పిరెంట్స్కి నా పర్సనల్గా చెప్పాలనుకునేది ఏంటంటే, మన లైఫ్ అనేది ఒక జాబ్, ఒక గోల్ కంటే చాలా పెద్దది. లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. మన లైఫ్ మనకి డిఫరెంట్ ఆపర్చునిటీస్ అన్ని ఫేజెస్లో ఇస్తుంది. సమ్హౌ కొంతమందికి అది జాబ్ ద్వారా రావచ్చు, కొంతమందికి అది యూపీఎస్సీ క్రాక్ చేయడం ద్వారా రావచ్చు, కొంతమందికి బిజినెస్ ద్వారా రావచ్చు. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏ పర్సన్ అయినా దాన్ని 2 చేతుల్లో తీసుకొని దాన్ని సద్వినియోగం ఎట్లా చేసుకుంటాం అనేది, దట్ ఈస్ హౌ ఎనీ పర్సన్ షుడ్ బి. నాట్ ఓన్లీ అన్ ఆస్పిరెంట్, ఎనీ పర్సన్. మనకు లైఫ్ ఖచ్చితంగా ఆపర్చునిటీ ఇస్తుంది అని మనం నమ్మినప్పుడే మన హార్డ్ వర్క్ మనకి మేనిఫెస్ట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. మీరు మేనిఫెస్ట్ చేశారా? ఎస్, నేను అవుతాను, ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అవుతాను, ఎందుకు రాదు నాకు అని. ఐ ఆల్వేస్ బిలీవ్. నేను అనుకున్నా, హోప్ఫుల్లీ నాకు కొంచెం ఇలాంటి ఇనిషియల్ ఫేజెస్ లో వచ్చినప్పుడు ఐ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్, పర్టికులర్లీ అవుట్ సైడ్ ద యూపీఎస్ సర్కిల్. ఈ యూపీఎస్సీ సర్కిల్ బయట ఫ్రెండ్స్ ఉండి వీ హ్యావ్ సమ్ మంచి కాన్వర్జేషన్స్ చేసి కొంచెం ట్రైంగ్ టు లెర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే. ఈ ప్రాసెస్ ని మనం ఏదో చేయాలని చేయడం కాకుండా యూ హ్యావ్ టు ఎంజాయ్ వాట్ యూఆర్ డూయింగ్ అని నా ఉద్దేశం. అవుట్ సైడ్ ద సర్కిల్ ఫ్రెండ్స్ ద్వారా నేను వాళ్ళ లైఫ్లో ఏమవుతుందో తెలుసుకునేటోని. ఐ వుడ్ లైక్ టు నా లైఫ్లో ఏమవుతుందని నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. హౌ ఈస్ దిస్ ఇన్స్పిరేషన్, ఇది యూపీఎస్సీ జర్నీ ఎట్లుంటుంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ సబ్జెక్ట్స్, నేను వాళ్ళవి కూడా తెలుసుకునేటాను. షేరింగ్ దీస్ థింగ్స్. అండ్ మై హాబీస్ ఆర్ లైక్ కుకింగ్ ఈజ్ మై బిగ్గెస్ట్. యా. అయితే అబ్బాయిలు ఏంటి వంట చేయడం ఏంటి అనేది లేదు. నో దట్ రాముడు మంచి బారుడు, ఏ అమ్మాయి చేసుకుంటున్నారు. స్ట్రెస్ బస్టర్ లెక్క నేను కుకింగ్ చేస్తాను. ఏ వంట బాగా చేస్తారు? ఆల్ కైండ్ ఆఫ్ తెలంగాణ క్విజిన్ కానీ ఎలాంటి, నాకు ఒక సర్వపిండి చేయడం చాలా ఇష్టం. నిజమా? అయ్యి బాబాయ్, నాకు ఎంత ఇష్టం అనండి. అదేంటిది సాంప్రదాయ అనుకుంటా, తెలంగాణ పిండి వంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనేది ఏదైనా ఉంటే ఇది ఒక్కటే, అంత ఇష్టం నాకు. మీరు నెక్స్ట్ టైం చేసిన నాకు తప్పకుండా నో డౌట్. నేను ఢిల్లీలో ఉన్నా, నా గ్రాడ్యుయేషన్ కి ఢిల్లీకి వెళ్ళినా కాబట్టి ఫుడ్ వాజ్ అ ప్రాబ్లం. కొంచెం మా ఫుడ్ కి అలవాటు పడడం స్టార్టింగ్ లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. దెన్ సమ్హౌ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ కుకింగ్. అందరి వంట బయట తిని ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు, హ్యాపీగా నేనే వండుకుని తింటాను. సో వంట చేసే వాళ్ళకి బిగ్గెస్ట్ లెర్నింగ్స్ ఫ్రమ్ దేర్ మామ్. మామ్ ఈజ్ అవర్ ఫస్ట్ కుక్ అని మనం అంటాం కదా. కరెక్ట్. సో ఐ యూస్ టు కాల్ హర్, ఏం చేయాలి, హౌ టు లెర్న్, అట్లా స్టార్ట్ అయ్యి సమ్ టైమ్ మనకు కొన్ని రోజుల తర్వాత ఒక రియలైజేషన్ వస్తుంది, దిస్ ఈజ్ మై స్ట్రెస్ బస్టర్ అన్న ఫీలింగ్. దెన్ ఐ యూస్ టు, వెన్ ఐఎమ్ ఓవర్ స్ట్రెస్డ్, ఐ ట్రై టు కుక్ సంథింగ్, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఏదైనా కుక్ చేసుకొని. ఇట్ ఆల్సో సర్వ్స్ మై పర్పస్. మన హాబీ మనకు ఉపయోగపడేలాగా, అంతే దాన్ని మళ్ళీ సెపరేట్ టైం పాస్ పెట్టుకోకుండా. దట్ ఈస్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి. మీ ఫ్రెండ్స్, యూపీఎస్సీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారండి ఈ ఇయర్ సాధించిన వాళ్ళు? Yes,
హర్షిత అని, షీ హాస్ గాట్ 520 ర్యాంక్. షీ ఈస్ ఫ్రమ్ విజయవాడ. ఓకే. షీ ఈస్ ఆల్సో, షీ గాట్ ద సర్వీస్ దిస్ ఇయర్. మీకు ఐపీఎస్ వస్తుందేమో, ఐ థింక్ సో. ఐఆర్ఎస్ ఐటీ ఈజ్ మై ఆప్షన్. ప్రయారిటీ పెట్టారా? ప్రయారిటీలో ఐపీఎస్ఏ ఉంది. Uh-huh. ఆ టైమ్ ఆన్ ద బార్డర్ 670 650 రేంజ్ లో ఫ్లక్చుయేటింగ్ లో ఉంది. ఓకే. హోప్ఫుల్లీ ఐ విల్ బి లక్కీ ఇఫ్ ఐ గెట్ ఐపీఎస్. రైట్ రైట్ రైట్. అంటే మీకు ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయి, ఎస్ మ్యామ్. రాస్తారా? ఇప్పుడు కరెంట్ యూపీఎస్సీ పాలసీ ఈజ్ లైక్ ఒక్కసారి సెలెక్షన్ అవుతే దేర్ ఈజ్ ఓన్లీ వన్ మోర్ అటెంప్ట్ యూ కెన్. అవును, అది పెట్టారా? దిస్ Oh. ఇట్ ఈస్ గెటింగ్ ఇంప్లిమెంటెడ్. ఉండాల్సిందే, ఎందుకంటే ఒక్క మార్క్ తగ్గడం, ఒక మార్క్ పెరగడం కోసం రాసే అటెంప్ట్స్ చాలా అయిపోతున్నాయి యాక్చువల్లీ. సో అయితే వన్స్ వచ్చింది అని అంటే కనుక ఒక 2 అటెంప్ట్స్ ఉంటాయి అనమాట. ఓన్లీ వన్ అటెంప్ట్. ఓన్లీ 1 అటెంప్ట్. ఓన్లీ వన్ అటెంప్ట్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద బెటర్మెంట్. నీ ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి 1 అటెంప్ట్ ఇస్తాను, విచ్ ఇస్ అ వెరీ గుడ్ పాలసీ ఫ్రమ్ యూపీఎస్సీ. అవును, ఇట్ ఈస్ వెరీ అప్రిషియేటింగ్ ఆల్సో. Yeah, absolutely. మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు 958 దాంట్లో కాంపిటీటర్స్ Ah, వీళ్ళే ఆ అని 180 రిపీటర్స్ అనేది దే విల్ ఓన్లీ గెట్ 1 అటెంప్ట్ ఫ్రమ్ నౌ ఆన్. చెప్పారు. సో కొత్త వాళ్ళకి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ వెరీ వెల్కమింగ్ స్టెప్. అవును ఈ ప్రిపరేషన్ లో ఉండి పీపుల్ ఆర్ మిస్సింగ్ ఇట్ బై హాఫ్ మార్క్, అవును 0.25 మార్క్స్ తో ప్రిలిమ్స్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. 100% వాళ్ళకి ఇట్ ఈస్ వెల్కమింగ్ న్యూ పీపుల్ ఇన్ టు దిస్ ప్రాసెస్. దట్ ఈస్ అ వెల్కమింగ్ స్టెప్ అని నా ఉద్దేశం. యా. కానీ అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఏంటంటే, ఇన్ని గంటలు చదివామండి మేము నైట్ బర్డ్స్ అండి అని కొంతమంది, మేము ఎర్లీ బర్డ్స్ అని కొంతమంది చెప్తూ ఉంటారు. మీరే టైప్ అంటే ఏం చెప్తారు? ఐఎమ్ ఫ్లెక్సిబుల్ ఇన్ దట్ వే. ఎప్పుడైనా నైట్ అయినా మార్నింగ్ అయినా ఐ కెన్ అడ్జస్ట్ ద టైం. బట్ ఇన్ని అవర్స్ అని నేను స్పెసిఫిక్గా పెట్టుకోను, కానీ లైక్ ఒకసారి స్టార్ట్ చేస్తే ఫిక్స్డ్ అవర్స్ పెట్టుకొని కూర్చొని చదివేది. ఎట్ ఏ టైం ఎన్ని గంటలు చదివారు? ఎట్ ఎ టైమ్ ఐ యూస్ టు టేక్ 3 hour సెషన్స్. 3 hour సెషన్స్ మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ 1 hour గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక 3 hours అట్లా. యావరేజ్ టైమ్ ఐ యూస్ టు స్టడీ లైక్ 8 hours డ్యూరింగ్ బిఫోర్ ద ఫస్ట్ స్టేజ్, ప్రీ ముందు. యాజ్ ద ఎగ్జామ్ అప్రోచ్, ఇప్పుడు మెయిన్స్కి ఇంటర్వ్యూకి కొంచెం ఇంకా నంబర్ ఆఫ్ అవర్స్ కొంచెం ఇంక్రీజ్ చేశాను. మెయిన్స్ అప్పుడు పర్టికులర్లీ ఒక 12 hours ఆన్ అన్ యావరేజ్ అయ్యేది. ఇయర్ అవుతుంది అనుకున్నారా మీరు అసలు? ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఉన్నా. మెయిన్స్ స్కోర్ గురించి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. రైట్ నా స్ట్రెంగ్త్ మెయిన్స్ రైటింగ్, ఆన్సర్ రైటింగ్. రైట్ ప్రిలిమ్స్ వాజ్ మై బిగ్గెస్ట్ హర్డిల్ ఇన్ దిస్ ప్రాసెస్. రైట్. మెయిన్స్ గురించి కాన్ఫిడెంట్ గానే ఉన్నాను, బట్ యా ఇట్ సమ్ హౌ మేనిఫెస్టెడ్. ఈ 6 years ఈ ప్రిపరేషన్ లో ఏమైనా జాబ్ చేశారండి లేకపోతే? లేదండి, ఏం జాబ్ ఏం చేయలేదు. ఓకే. అదే నేను చెప్పా కదా, ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్, మై ఫ్యామిలీ హ్యాస్ సపోర్టెడ్ మీ ఆల్ ద టైమ్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్.